హెలికాప్టర్ అంటావు నువ్వు? ఆయన మనిషి అనుకున్నావా, పంది అనుకున్నావా, గాడిద అనుకున్నావా, అనుకున్నావా? అతను మనిషి అవ్వచ్చు, పంది అవ్వచ్చు, గాడిద అవ్వచ్చు, కానీ ఒక రెస్పాన్సిబుల్ అఫీషియల్. అంతేగాని స్టేషన్ లో పంది పుల్లు అమ్ముకున్నప్పుడు మాత్రం కాదు. ఆయన పందు పొలాలు అమ్ముకుంటే మనకెందుకు, పందులు కాసుకుంటే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? ఆయన మనిషి. అవును. ఏదో ఒక అమ్మాయి టైట్ ప్యాంట్ తీసుకుని వెళ్తుంటే మామూలు మనిషిలాగా కొంచెం కక్కుర్తి పడ్డాడు. బాగా చెప్పావు. ఏం చెప్పావు? మాస్టర్ గారు తప్పులేదు సార్. కత్తిలాగా ఉంది, జీన్ ప్యాంట్ వేసుకుంది, కొట్టొచ్చు, కానీ ప్రైవేట్ గా చేసుకోవాలి తప్ప ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు రొమాన్స్ చేసుకుంటే. నువ్వెవర్రా? రిటైర్డ్ గ్యాంగ్ మ్యాన్. నేనెవరు? స్టేషన్ మాస్టర్. ఓన్లీ పాపం కదా అని రిటైర్ అయిన తర్వాత కూడా స్టేషన్ లో ఉండనిస్తే నాకే అసలు పెడతారా మీరు? నమస్తే మేడం. నమస్తే నమస్తే. ముసలాడివి రిటైర్ అయినవి ఇంట్లో మూల పడి ఉండక వీళ్ళందరూ తీసుకుని గోల ఏమిటి అల్లరేమిటి? అది కాదు నా నాడతా కదా. అసలు నీ మూలంగానే వీళ్ళంతా చెడిపోయారు. టికెట్ టికెట్ సార్. టికెటా? టికెట్ టికెట్ అండి. నేను తెలుసా నీకు? ఎవరైతే నాకైతే టికెట్ చూపించండి. అయితే తీసుకో. ఏంటా ఈ గొడవ? ఈ కరోనా డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్ గారు మీరు చేసుకున్నారండి. వెంటనే నీకు మినిస్టర్ గారు అబ్బాయి. మినిస్టర్ గారా? మీ అబ్బాయి మా ఆఫీసర్ గారిని కొట్టాడండి. కొడితే కొట్టేస్తావు నువ్వు? అయితే ఏంటి, ఏం చేయమంటారు? ఏం చేయమంటావా? మా ఆఫీసర్ గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకొని చెప్పడా? తప్పుకో. చెప్పాలి. చెప్పడం అసలు చెప్పడం. చెప్పాలి. చెప్పకపోతే ఇంకా చూస్తున్నావేంటి? షూట్ చేస్తున్నారే. ఏంటయ్యా కాలుస్తావా? కాల్చో. తప్పు. ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకులు. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ బై డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1,200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, ఐఓడబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ గమ్యానికి చేరుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇచ్చే ఆదాయం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. పెళ్లిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్లని, డెలివరీలని ఇలా ఎంతో మంది ప్రయాణికుల అవసరాన్ని తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి, పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. 150 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి. సారీ చెప్పండి సార్. చెప్పండి సార్. సారీ. వీడు చెప్పింది కరెక్టే సార్. ఎందుకు వచ్చిన గొడవలు? సారీ చెప్పనండి సార్. సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ, నాకు క్షమించండి. తప్పు తప్పండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎంత మినిస్టర్ అయితే మాత్రం మన రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్టర్ అంటే ఊరుకుంటా ఉంటాండి. మీరు ఎవరైనా ఏమన్నారండి? నా మనోడు చేసింది గొప్ప పని. రిటైర్ అయిన వాళ్ళకి ప్లాట్ఫామ్ పని ఏంటి? వెళ్ళి పని చూసుకోండి సార్. మిడిల్ క్లాస్ వాళ్ళం. రేపు పొద్దున ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని వీడి గవర్నమెంట్ తో పోవడంత పని ఉంటుంది. ఈ గొడవ ఎటు దారి తీస్తుందో ఏమిటో. ఎక్కడికి దారి తీయదండి. మీరు కొంచెం టెన్షన్ తగ్గించుకోండి. బాబు రామకృష్ణ, ఇదిగో ఈ ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫామ్ తీసుకో, ఫిల్అప్ చేసి ఏఎస్ఎం పోస్ట్ అప్లై చేసేసాయి. మిగతా నేను చూసుకుంటాను. పాతాన్ని చెప్తాను, నేను చెప్ప మరి. ప్రపంచంలో ఒక భారతదేశంలోనే స్త్రీని ఆదిశక్తిగా, దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తువు. అందుకు నిదర్శనమే మొన్న భవానీ మర్డర్ మిస్టరీ, నిన్న బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రేప్, ఈ రోజు అమాయకులైన అమ్మాయిల్ని అమ్మేయడాలు. మగవాడి రూపంలో ఉన్న కొంతమంది మృగాల చేతుల్లో అతి దారుణంగా నిరంతరం ఆడవాళ్లు బలవుతూనే ఉన్నారు.
ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని నీతి బోధలు చేసినా ఈ అరాచకాలు ఆగకపోగా రోజు రోజుకి మరింత పెరుగుతుంది. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఏంటిది? స్త్రీలు, ఆడవాళ్ళు, అత్యాచారాలు, స్టాండర్డ్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్. తలకాయ నొప్పి అమ్మా, తలకాయ నొప్పి. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ 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 కమర్షియల్. రే, ఎవరు చేశారు? ఎంతమంది చేశారు? ఎలా చేశారు? ఫస్ట్ ఎవరు చేశారు? ఇలాంటి విషయాలన్నీ ఎలివేట్ చేయండి అమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరినీ సీక్రెట్ గా లాగండి. సీక్రెట్ కెమెరాలు వాడండి. ఓకే, టిఆర్సిఎస్ పెంచండి. టిఆర్పి పెంచండి, యాడ్స్ పెంచండి, స్పాన్సర్స్ ని అట్రాక్ట్ చేయండి అమ్మా. మీకు చేత కాకపోతే చెప్పండి, నా క్రియేటివ్ హెడ్ ను ఉపయోగిస్తాను. బోర్డు స్త్రీల సమస్యలు, లేడీస్ 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 ప్రాబ్లమ్స్. ఎంత తేలిగ్గా కొట్టేశారు సార్. ఎక్కడో వరదలొచ్చి కొందరు చచ్చిపోయారంటేనే బాధపడతామే, అలాంటిది మనకు తెలిసిన 10 మంది స్త్రీలలో 8 మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే ఎంత దారుణం. ఒక్కరా ఇద్దరా సెక్షువల్ అబ్యూస్ చేయబడ్డవారు, రేప్ చేయబడుతున్నవారు, డివోర్స్ ఇచ్చేయడం, కొట్టడం, తగలబెట్టడం, రోడ్డు మీద, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ, హోటల్స్ లోనూ, సినిమా హాల్స్ లోనూ ర్యాగింగ్, సెక్షువల్ హెరాస్మెంట్లు ప్రతి చోట, ప్రతి రోజు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా అలవాటు పడిపోయాం కనుక ఇది పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ వేల కొద్దీ, లక్షల కొద్దీ ఎందరో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇట్స్ బర్నింగ్ ప్రాబ్లమ్ సార్. ఏంటమ్మా బర్నింగ్ ప్రాబ్లమ్స్? ఆర్బీఐ ప్రాబ్లమ్స్. నమస్కారం సార్. ఏ రాకీ, రావయ్యా. నువ్వన్నా చెప్పవయ్యా, ఏంటయ్యా వీళ్ళ గోల? అసలు నా క్రియేటివిటీ అర్థం చేసుకోరేంటయ్యా వీళ్ళు? అసలు మీ క్రియేటివిటీ వీళ్ళిద్దరికైంది సార్, ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అంటే మా బావకు హెడ్డే లేదనా? క్రియేటివ్ హెడ్ ఉందని. అసలు ఆ మాటకొస్తే మీ బావ మనిషే కాడు. అంటే ఏంటి, జంతువనా? గాడ్, గాడ్, దేవుడు. హీస్ ఆల్మోస్ట్ గాడ్, యు నో. అబ్బా, కన్ఫ్యూజ్ చేసినా చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. ఐ లవ్ యూ రాకీ, ఐ లవ్ యూ. అవును, నా క్రియేటివిటీకి టైం అయింది, నేను వెళ్ళాలి కదా. ఏదో టాయిలెట్ కి టైం అయింది అన్నట్టు క్రియేటివిటీకి టైం అయింది అంటాడేంటి? మా అక్కని చేసుకున్నందుకు మా నాన్న కట్నం కింద వీడికి ఛానల్ రాసిచ్చాడు. వీడో మమ్మల్ని దొప్పుకు తింటున్నాడు. ఇంకా వెళ్ళిపోయాడు కదా. నవ్వు. త్రిపుర, బాలా త్రిపుర సుందరి, నిన్నే. బాబు, ఇప్పుడు ఇది ఏడు చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో గట్టిగా. ఒక్కసారైనా చూడండి సార్. సంపెత్తని. బాబు త్రిపుర నవ్వింది. ఇంకోటి ఇస్తానే. ఇక్కడ కాదు, దాని అర్జెంట్ పని ఉంది. రా. ఎక్కడికి? చెప్పాను కదా నేను తోలుతానని. రండమ్మా, లేపండి లేపండి. కింద పడ్డానన్న కనికరం లేకుండా కూడా ఐస్ క్రీమ్ లాక్కుంటారే, చెండిపోతున్నారా గుర్తానంటే. నువ్వు తప్ప, నువ్వు తప్పు, నేను తప్పు, నువ్వు తప్పు. నువ్వు కూర్చో. ఎక్కడికి? అప్లికేషన్ నాకు వెళ్ళాలి కదా, కూర్చో. ఐ లవ్ యూ. అవును గురువు గారు, లైన్ లో నుంచున్నారండి. ఓ 10 నిమిషాల్లో అప్లికేషన్ తీసేసుకుంటారండి. ఈ రోజు కుదిరన్నారు కదా, అందుకే ఎరుపేసుకొచ్చాను. కింద నలిపిచ్చానండి. భూమి మీద తిరిగే వాహనాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా, అందుకే నేను ఆర్టీసీ కట్టాను. ఇవాళ రైల్వేస్ కట్టేస్తున్నా. బాంబు కాదండి, అప్లికేషన్. భలేవారండి మీరా. ముందండి ఏ రంగు ఉండాలండి? తెలుపండి. చెప్పండి గురుగారు, ముందు తెలుపు రంగు ఉంది. వెనకాలండి నీలమండి. గురుగారు సెట్ చేసుకున్నాను. కౌంటర్ అండి. కౌంటర్ దక్షిణ వైపు ఉందండి. ఏంటి ఈశాన్యం వైపు తిరగమంటారా? ఓహో, ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చామంటారా?